హైదరాబాద్ స్టేట్ ఆర్ట్ గ్యాలరీలో ప్రవాహం మట్టి గీత నీటి పూజ శ్రీనివాస్ మంచా ఆర్టిస్ట్ ప్రదర్శనకు గౌరవనీయులు గోరెటి వెంకన్న కవి గాయకులు పాల్గొని ఎగ్జిబిషన్ ప్రారంభించడం జరిగింది. ఈ ప్రదర్శన కేవలం ల్యాండ్స్కేప్ చిత్రాల సమాహారం కాదు, ఇది మన జీవితానికి అర్థం. నేటి పట్టణ జీవితం వేగంగా మారిపోతోంది. అభివృద్ధి కోసం పరుగులు తీస్తున్నప్పుడు మన జాడల వెనుక మట్టిని మర్చిపోతున్నాం. నా చిత్రాల్లో మనుషులు కనిపించరు, కానీ వారికి అవసరమైన జీవన మూలలు భూమి, నీరు, ఆకాశం, వెలుతురు కనిపిస్తాయి. ఇవే మన అసలైన మూలాలు. ప్రకృతి లేకపోతే మనిషి ఉండలేడు. మనం జీవించే ప్రతి క్షణం ప్రకృతి ఆధారమే. పల్లె ప్రకృతిని పట్టణంలో చూపించడమే కాదు, దాని మౌనంలో, రంగుల్లో, వెలుతురులో ఓ తీయని కథను చెప్పడమే ఈ ప్రదర్శన లక్ష్యం. ఈ ప్రదర్శన కేవలం అందమైన దృశ్యాలు చూపించడానికి కాదు, ఇది ఒక అనుభూతి, ఒక జ్ఞాపకం, ఒక మౌన సందేశం. ప్రకృతి, నిశ్శబ్దం, జ్ఞాపకాలు కలిసి ఒక గొప్ప అనుభూతిని పంచే ప్రదర్శన. నా పేరు శ్రీనివాస్ మంచా, మాది కరీంనగర్ డిస్ట్రిక్ట్, ఇప్పుడు ప్రజెంట్ రాజనగర్ జిల్లా డిస్ట్రిక్ట్. ఇక్కడ జరిగే పెయింటింగ్స్ అన్ని మా ఊరు ల్యాండ్స్కేప్ పెయింటింగ్స్. ఇది మా ఊరు నుండి నేను ఇన్స్పైర్ అయ్యి లాస్ట్ 10 years నుంచి ఈ పెయింటింగ్స్ చేసాను. లాస్ట్ 10 years లో సెలెక్టెడ్ పెయింటింగ్స్ 62 పెయింటింగ్స్ ని ప్రజెంట్ నేను ఇక్కడ ప్రవాహం, మట్టి గీత, నీటి పూత అంటే విలేజ్ ని రిప్రజెంట్ చేస్తూ ఇక్కడ షో చేయడం జరిగింది. మేము దీని థీమ్ ఏంటంటే సిటీలో ఈ గ్రీనరీ కానీ, ఈ పొలాలు, మట్టి, ఈ వాతావరణం అంతా మనం మిస్ అవుతున్నాం. ఇప్పుడు ఈ ఉరుకుల పరుగుల జీవితంలో మన పల్లె యొక్క పల్లె కానీ, పల్లె ప్రకృతి, మనుషుల యొక్క అనుబంధాన్ని వాటిని మిస్ అవుతున్నాం. సో ఈ హడావిడి ఉన్న ఈ సిటీలో నేను పల్లె యొక్క జ్ఞాపకాలని, ఆ మెమరీస్ ని మళ్ళీ ఒకసారి ఇక్కడ ఉన్న ప్రజలకి గుర్తు చేద్దామని ఒక ఇంటెన్షన్ తోటి నేను ఈ షో చేయడం జరిగింది. మోస్ట్లీ నా పెయింటింగ్స్ అన్ని ఇక్కడ ఉన్నాయి. మా విలేజ్ సరౌండింగ్ లో ఒక 10 kilometers లో
విలేజెస్ కి నేను లైవ్ పెయింటింగ్ చేయడం జరిగింది. అంటే ఆ స్పాట్కి వెళ్ళి అక్కడే కూర్చొని చేసిన పెయింటింగ్స్ ఇవన్నీ. నాది పెయింటింగ్ లోనే మాస్టర్ ఆఫ్ ఫైన్ ఆర్ట్స్ అయిపోయింది. పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయంలో మాస్టర్ ఆఫ్ ఫైన్ ఆర్ట్స్ అయిపోయింది. ఇప్పుడు కంప్లీట్ ఫుల్ టైం ప్రొఫెషనల్ ఆర్టిస్ట్ గా ఉన్నా. ఇది నా 4th సోలో ఎగ్జిబిషన్. సోలో ఇది 4th ఎగ్జిబిషన్, 4th సోలో ఎగ్జిబిషన్. నేను ఫస్ట్ ఎగ్జిబిషన్ స్టేట్ ఆర్ట్ గ్యాలరీలోనే 2017 88 పెయింటింగ్స్ అప్పుడు చేసిన. తర్వాత బంజారాస్ లోని కళాకృతి ఆర్ట్ గ్యాలరీలో సెకండ్ షో. తర్వాత నేను చదువుకున్న మా తెలుగు యూనివర్సిటీలో 4 years 2 years, అక్కడ నాకు 6 years అనుబంధం ఉంది. ఆ 6 years లో కాలేజ్ వేసిన లైవ్ పెయింటింగ్స్ ని క్యాంపస్ డైరీస్ అనే పేరుగా 3rd సోలో ఎగ్జిబిషన్. ఇది ప్రజెంట్ మా ఊరికి సంబంధించిన ప్రకృతి రిలేటెడ్ పెయింటింగ్స్. ఇది 4th సోలో ఎగ్జిబిషన్. నాకు ఇది స్టార్టింగ్ నేను 5th క్లాస్ లో ఉన్నప్పుడు మా టీచర్ సైన్ బోర్డ్ ఆర్టిస్ట్. అతను నాకు ఇన్స్పిరేషన్. నాకు తెలియకుండానే ఆర్ట్ ఫీల్డ్ పైన నాకు ఇంట్రెస్ట్ కలిగి చిన్నప్పటి నుంచి నేను ఆర్ట్ ప్రాక్టీస్ చేస్తున్నా. తర్వాత తనే నాకు మా గురువు గారు ఎవరు ఉన్నారో నరేష్ ఎలిగట్ అని, తన ఇన్స్పిరేషన్ తను చెప్పడం వల్ల నేను BFA అండ్ MFA చేసి ఇప్పుడు ఫుల్ టైం ప్రొఫెషనల్ ఆర్టిస్ట్ గా. నేను ఇది మొత్తం ఇక్కడ ఉన్న 64 పెయింటింగ్స్ లాస్ట్ 10 years లో చేసిన సెలెక్టెడ్ వర్క్స్. 10 years లో చేసిన చాలా వర్క్స్ లో సెలెక్టెడ్ మాత్రం 64 ఇక్కడ డిస్ప్లే చేయడం. మదర్ సపోర్ట్ కంపల్సరీ ఉంది. మదర్ ఫాదర్ సపోర్ట్ కంపల్సరీ ఉంది. వాళ్ళ సపోర్ట్ ఉంది కాబట్టి మాక్సిమం నాకు సిటీలో ఉండడం కన్నా నేను ఊరికే ఎక్కువ వెళ్తా. మంత్లీ నేను ఒక 10-15 days ఇక్కడ ఉంటే 10-15 days ఊళ్ళో ఉంటా. మనకి ఏదైనా సరే నచ్చిన పని చేసినప్పుడు కష్టమేమో అనిపించదు, ఇష్టం అనిపిస్తుంది. సో మనకి ఎవరో చెప్పారు అనేది కాకుండా మనకి ఇంట్రెస్ట్ ఏముంది. ఇప్పుడు ఏదో వేరే వాళ్ళు చెప్పినది దాంట్లో కెరీర్ బాగుంది అని అనుకోవడం కన్నా అసలు మన ఇంట్రెస్ట్ ఏంది, మన ప్యాషన్ ఏంది తెలుసుకున్నప్పుడు డెఫినెట్లీ మనం 100% ఎఫర్ట్ చేసి ఇష్టంగా చేస్తాం ఫస్ట్. సో అవుట్పుట్ కూడా బెటర్ వస్తుంది. కెరీర్ పరంగా కూడా 100% సక్సెస్ అయ్యే ఛాన్సెస్ అయితే ఉంది. నాకు కంప్లీట్ స్టార్టింగ్ లో లేకుండా ఇప్పుడు ప్రజెంట్ నా మాస్టర్స్ అయిపోయిన తర్వాత నేను రీసెర్చ్ చేస్తున్నా. ఇప్పుడు మన తెలంగాణ కానీ ఆంధ్రాలో మన ఏరియాలలో ఒక్కొక్క టైప్ ఒక్కొక్క కల్చర్ ఉంది. నేను రీసెంట్ గా భువనగిరి వెళ్ళినా. భువనగిరిలో మన సిటీస్ సరౌండింగ్ లో అంతో ఎంతో పెద్ద కొండ ఉన్నదంటే అదొకటే. సో సిటీలో మనం కొండల్ని కానీ ఇలాంటి అన్ని తీసేసి కన్స్ట్రక్షన్ స్టార్ట్ చేస్తున్నాం. ఆ కొండని మనం కాపాడుకోవాలనేది ఇంటెన్షన్ తో నేను యాదాద్రి భువనగిరికి వెళ్ళి అక్కడ లైవ్ పెయింటింగ్ చేయడం జరిగింది. తర్వాత రీసెంట్ ఒగ్గు కథ కళాకారుల గురించి మా ఊళ్ళో మోదుగు పూలు ఉంటాయి. మోదుగు పూల కూడా ఒక ప్రత్యేకమైన స్థాయి ఉంది. వాటి రిలేటెడ్ ఇట్లా కల్చర్ రిప్రజెంట్ చేస్తూ ఫుల్ టైం నేను మనం ఏదైతే మర్చిపోతున్నామో దాన్ని నా పెయింటింగ్ లో రిప్రజెంట్ చేయాలి. చీఫ్ గెస్ట్ మన ప్రజాకవి గోరేటి వెంకన్న గారు, తర్వాత ఎన్టీఆర్ ఫేమస్ ప్రముఖ ఎన్టీఆర్ డిజైనర్ సుదీప్తి తమ్మారెడ్డి గారు ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. నా పేరు శ్రీనివాస్ మంచ, హైదరాబాద్ బేస్.